అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ సంబంధం దుమారం రేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఆ ముద్దాయిగా ఇప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి ఏదైతే ఆ గేదెల సతీష్ కుమార్ యొక్క బంధువులు అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది చెప్పండి అమ్మా, ఏంటి గేదెల సతీష్ కుమార్ ఇది చేశాడంటున్నారు, వాస్తవమేనా? సార్ అది టోటల్గా రాంగ్. ఎందుకంటే ఆ అమ్మాయి నా ఫ్రెండ్, తను నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు తను వర్క్ చేయడం లేదు కదని తను డ్రైవర్గా పెట్టుకున్నారు. ఆ కార్ కూడా నేనే లీజ్కి ఇస్తూ ఉంటాను అన్నమాట. తనకి అమౌంట్ కూడా నాకు ఫోన్పే చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. ఆ కార్ కావాలంటే మీరు వెహికల్ నెంబర్ చెక్ చేసుకున్నా మా హస్బెండ్ పేరు మీద ఉంటుంది. మేము మంత్లీ ఈఎంఐ మేము పే చేస్తున్నాం, మా హస్బెండ్ అకౌంట్ నుంచి మేము పే చేస్తున్నాం. మా బ్రదరు తను నిన్న ఈవినింగ్ కాల్ చేసింది అన్నమాట, వచ్చి ఇలా నన్ను టెంపుల్కి తీసుకొని వెళ్ళండి అని చెప్పి. తనకి డ్రైవింగ్ రాదు, తిని ఎప్పటికప్పుడు డ్రాప్ చేస్తూ ఉంటాడు, వెళ్ళారు. అందులో అంతే తప్ప అంతకు మించి అందులో ఏం లేదు. ఇంట్లో కూడా పని మనిషి కూడా ఉన్నారు. ఓకే, ఏం చూశారు వాళ్ళని? వితౌట్ అలా మాట్లాడకూడదు. వితౌట్ డ్రెస్తో చూసి పట్టుకున్నారా? ఇంకేమైనా తప్పుగా చూసి పట్టుకున్నారా? పట్టుకుంటే నేనే అమ్మాయిని పిలిచి చెప్పు తీసి కొట్టిస్తాను. చెప్పండి. 2.5 ఇయర్ అవుతుంది అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి. ఎందుకు వెళ్ళిపోయింది? ఆ అమ్మాయిని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఎలా? మేము అందరం పైడితెల్లమ్మ మాకు ఇక్కడ పండగ అవుతూ ఉంటుంది. మేము అందరం టెంపుల్కి వెళ్ళాం. నాకు ఒంట్లో బాగాలేదు, నేను ఉంటాను, మీరు అందరూ వెళ్ళండి అని చెప్పింది. మీరు అందరూ వెళ్ళండి అని చెప్తే ఎవరినో తెచ్చుకుని మా పక్కన గోడ ఉంది. మేము వచ్చేసరికి ఆ గోడ దూకి వాడు వెళ్ళిపోయాడు. ఫోన్ ఉంటుంది కదా, ఫోన్లో ఆ సిమ్ము పిల్లో ఉంటుంది కదా, పిల్లో కింద పెట్టేసి మేము చూసేసరికి నోట్లో పెట్టింది అన్నమాట. మా తమ్ముడు ఒకడు కొట్టాడు. ఇప్పుడు యాజ్ ఎ హస్బెండ్ ఎవరైనా కొడతారు, తప్పు చేసిన పిల్లల్ని ఎవరైనా కొట్టారు. వాళ్ళ మదర్కి కాల్ చేసాం, మీ అమ్మాయి ఇలా చేసింది, ఏం చేయమంటారు అనేసి. అప్పుడు ఆ టైంలో మా ఇంట్లో చుట్టాలు కూడా వచ్చారు. పండగ కదా మేము చెప్పుకున్నాం, చుట్టాలు కూడా వచ్చారు. వస్తే వాళ్ళ అమ్మగారు ఇంకేం అనలేదు. నా కూతురిని కొట్టేస్తున్నారు, అది చేసేస్తున్నారు, ఇచ్చేసేస్తున్నారు అని కూతురిని తీసుకొని వెళ్ళిపోయింది. నిజంగా అన్యాయం జరిగింటే ఆ రోజు ఎందుకు చేశారు, నా కూతురిని ఎందుకు కొట్టారని అడుగుతుంది కదా, ఎందుకు తీసుకుని వెళ్ళిపోయింది ఆ తల్లి? ఆ రోజు మీడియాని పిలవచ్చు కదా. ఆ రోజు వాళ్ళ కూతురు తప్పు ఉంది, చూపించాం, అందుకే వెళ్ళిపోయింది పట్టుకొని. ఒక 3 months తర్వాత 6 months తర్వాత ఎక్కడ టెంపుల్లో పెట్టారు. మా మదర్ని, మా ఫాదర్ని, నన్ను, అందరినీ నీచంగా వాళ్ళు బజారోళ్ళు. దానికి పెళ్ళికి ముందే అఫైర్లు చాలా ఉన్నాయి. మా షాప్లో పనిచేసేది, గోల్డ్ షాప్లో, మాది రాజరాజేశ్వరి జ్యువెలర్స్. ఆ షాప్లో పనిచేసి వాడిని పడేసుకొని మా బ్రతుకులు మొత్తం రోడ్డు ఎక్కించేసి బ్లాక్మెయిలింగ్. ఎలా? నా పెళ్ళికి ముందు లవ్ అన్నమాట. నాది మ్యారేజ్ సెట్ అయిపోయింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటేనే మీ అక్కకి నేను పెళ్ళవనిస్తాను, లేదంటే మీ అక్క పెళ్ళవనివ్వనని. తనకి నాకు, మా తమ్ముడికి నాకు 3 years డిఫరెన్స్. ఈలో పిల్లలే చేసుకుంటాడండి. చూసే వాళ్ళకైనా ఎంత చండాలంగా ఉంటుంది. అందుకోసమని సరే నేను చేసుకుంటాను అగ్రిమెంట్ చేసి, ఈ రామతీర్థల కోవిల్కి నువ్వు రా, నార్మల్గా మన ఇద్దరం టెంపుల్కి వెళ్దామని తీసుకుని వెళ్ళి, ధనాన్పేట గేదెలు రాజారావు అని ఉంటారు అతను, అక్కడ చికెన్ షాప్ అప్పలనాయుడు అని వస్తారు అతను, వీళ్ళందరూ కలిసి ఆ రామతీర్థంలో మాయలు చేసేసి నువ్వు పెళ్లి చేసుకుంటావా, చేసుకోవా, లేదంటే మీ అక్క పెళ్ళి ఆపేయమంటావా అని చెప్పి బ్లాక్మెయిలింగ్ చేస్తే నేను చేసుకుంటాను నాకు అగ్రిమెంట్ చేసి ఇంటికి వచ్చాడు. నా ఎంగేజ్మెంట్ ఫొటోస్లో కూడా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. ఓకే, ప్రూఫ్ కావాలంటే చూపిస్తాను. ఇంకా అన్ని మోసాలు చేసి ఇది ఆల్రెడీ పెళ్ళికి ముందు తాగుబోద్దాయి, సిగరెట్ కాల్చేది, ఆ ప్రూఫ్లన్నీ ఉన్నాయి. మీరు డిఎన్ఏ టెస్ట్ చేయండి, అది తాగుబోద్దాయి, పక్కా తాగుబోద్దాయి, స్మోక్ చేస్తుంది. వాళ్ళు పెద్ద బజార్. ఇప్పుడు ఒకరికంటే మొగుడు వదిలేస్తారు. ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉన్నారు, 4 ఆడవాళ్ళకి మొగుళ్ళు వదిలేస్తారా? పిల్లలతో వదిలేస్తారా? చెప్పండి. ఇప్పుడు నేనే ఉన్నానండి, పోనీ మా ఆయన ఎగ్జాంపుల్, మా ఆయన నన్ను వదిలేస్తారు అనుకోండి, మా మదర్ని మా ఫాదర్ వదిలేస్తారా? మా నాన్నమ్మని వదిలేస్తారా? కాదు కదా. ఎవరికొక్కరికి లైఫ్ లేదు. ఇంట్లో 4 ఉంటే 4 డిఫరెంట్, 4 మొగుళ్ళు వదిలేస్తే అక్కడ డిఫెక్ట్ ఎవరికడి ఉంది చెప్పండి? డిఫెక్ట్ ఎవరి దగ్గర ఉంది? ఒకసారి వాళ్ళ స్ట్రీట్లోకి వెళ్ళి వాళ్ళ ఏరియా మొత్తం తీసేసి ఎవరు ఎలాంటి వాళ్ళో కొంచెం ఎంక్వైరీ చేస్తే, మా గురించి కూడా వచ్చి పలానా పిల్లలు ఎలాంటి వాళ్ళో ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏది తెలుసుకోకుండా, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా మనం ఫస్ట్ మీడియాకి ఇచ్చేసి వాళ్ళు రచ్చరచ్చ చేసేస్తే అది కరెక్ట్ కాదు కదా. మాకు ఎమోషన్స్ ఉంటాయి, మాకు ఫ్యామిలీస్ ఉంటాయి. మా ఫ్యామిలీస్ ఎంత బాధపడతాయి చెప్పండి. ఇప్పుడు అనవసరంగా ఆ పిల్ల మీద నిందపడిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి నేను రాఖీ కట్టిస్తాను, మీ మీడియా ఎదురుగా రాఖీ కట్టిస్తాను. ఇప్పుడు వాడికి సమాధానం ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు తెప్పించి కట్టించమంటారా? రాఖీ కట్టిస్తాను.
ఇప్పుడు దానికి ఆన్సర్ ఏం చెప్తారు? మార్నింగ్ నుంచి న్యూస్ 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 చంటాలని చేసేస్తున్నారు. ఆ అమ్మాయి లైఫ్ పోయింది, అమ్మాయికి మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, పరిస్థితి ఏంటి చెప్పండి? ఇది చూసి ఎదవేస్తాను తీసుకుని నిన్న కాక మొన్న ఎవరన్నా పెళ్లి చేసుకుంది, మేమే ఇంకా దాన్ని పరువు తీద్దామని వెళ్ళేసరికి ఈ రచ్చంతా చేసుకుంటుంది. చేసుకుని ఒకడు ఊరికే ఉంటాడా? నువ్వు నాకు డివోర్స్ తెచ్చు, అప్పుడు మన పెళ్ళి అయిపోయిందండి, దాస్తుంది, పెళ్ళి అయిపోయింది, దాస్తుంది. ఇప్పుడు ఫస్ట్ జ్యూస్ షాప్ రావనని ఒకడు ఉంటాడు ఇక్కడ కన్యక పరమేశ్వర టెంపుల్ దగ్గర. నా బిడ్డ మీద ఒట్టు, నాకు చిన్న కొడుకున్నాడు 5 years, నా బిడ్డ మీద ఒట్టు. జ్యూస్ షాప్ ఒట్టు ఫస్ట్ అఫైర్ పెట్టుకుంది. ఆడైపోతే కాశీ నగేష్, కాశీలో ఉంటాడు నగేష్, వాడితో పెట్టుకుంది. ఇది దీనికి ఒక్కరు ఇద్దరు కాదండి, నా బిడ్డ మీద ఒట్టు. నేను అంతకు మించి ఒక తల్లిగా నేను ఇంకైతే ఏం చెప్పలేను. నా బిడ్డ మీద ఒట్టు. అది ఎంత ఏదో అంటే ఇంట్లో ఉండి నాకు 3 సంవత్సరాలు టార్చర్ చూపించింది. మా తల్లి సొంత చెల్లి అంటే ఇంటికి రండి కావాలండి నేను చూపిస్తాను లైవ్లో. దానికి నాకు ఏ చీర కొంటే ఆ చీర, ఏ ఫుడ్ పెడితే ఆ ఫుడ్, దానికి బాగా చూసారండి. ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నారు, మా హస్బెండ్ చెప్పొచ్చు కదండి మా అత్తారు వంచారు కాదని. ఒక ప్రైవేట్ కాలేజ్లో ప్రిన్సిపల్ అతను, నేను కాలేజ్ పేరైతే చెప్పను. ఇలాంటి ఫ్యామిలీలో వచ్చి మమ్మల్ని ఇంత రోడ్డు ఎక్కిస్తుందా? దాని మనస్సాక్షి అనేది ఉందా? మా ఎమోషన్ ఎంత బాధపడుతున్నామండి. న్యూస్ వచ్చి ఈరోజు చుట్టాలందరూ కాల్ చేసి మమ్మల్ని పిచ్చిగా అడుగుతున్నారు, మేము ఎవరికైనా ఆన్సర్ చేస్తాం? ఇప్పుడు మీడియా అంటే మీరు సమన్వయం చేస్తేనే మీడియా అనాలి. ఇప్పుడు మీకేదో అది వచ్చింది చెప్పింది చేసేసారు, తర్వాత వచ్చి పన్న వాళ్ళు ఎవరు ఫేస్ చేయాలి? మీరు ఫేస్ చేస్తారా? రెడీయా? ఇప్పుడు నా పోయిన పర్వంతా ఏమవ్వాలి? ఇప్పుడు నాకు చుట్టాలు ఉన్నారు, మేము అందరికి ఎలా సమాధానం చెప్తామండి? వాళ్ళకంటే అలవాటు అయిపోయింది, స్టేషన్కి ఎక్కడ రావడం మధ్య సెటిల్మెంట్ చేసుకోవడం. చెప్పండి. ఒకటే చెప్తున్నారు, ఏదైతే ఈ సతీష్ ఫ్యామిలీతో వచ్చినటువంటి ఆ బంధువులు వాళ్ళ సిస్టర్ అయితే మాత్రం ఒకటే చెప్తున్నారు, ఏదేమైనప్పటికైనా సరే ఈ రోజు అయితే జరిగినటువంటిది అయితే మాత్రం ఇదైతే కరెక్ట్ కాదు, ఇదంతా ఫేకు. ఏదేమైనా ఇప్పుడు ఏదైతే ఆరోపిస్తున్నారో ఆ కానిస్టేబుల్కి ఏదైతే సతీష్కి ఉన్నటువంటి అక్రమ సంబంధం అనేది ఆరోపిస్తున్నారు, ఇదైతే అక్రమ సంబంధం అయితే కాదని వీళ్ళైతే ఖండిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం, మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.